నువ్వులతో లడ్డు చేసుకోవడానికి నువ్వులు తెల్ల నువ్వులేనండి. ఇవి ఆల్రెడీ కొంచెం లైట్గా వేయించి పెట్టుకున్నవే అనమాట. అందుకనే నేను కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాం. ఇది 1/2 కేజీ కంటే కొంచెం తక్కువే ఉండొచ్చు. దీనిలోకి 100 గ్రాముల బెల్లం సరిపోతుంది. 100 గ్రాముల బెల్లం కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులైతే వేగిపోయి కొంచెం చూసారా, కొంచెం రెడ్డిష్గా కూడా వచ్చేసాయి. వేడి చేశాను, ఆల్రెడీ మొన్న వేయించి పెట్టాను అనమాట. నల్ల నువ్వుల కంటే తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు చాలా బాగుంటాయండి. పొట్టు ఉంటుంది కదా, కాకపోతే అది నల్లగా ఉండి కొంచెం తినే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. తెల్ల నువ్వులు అయితే తెల్లగా ఉంటాయి, తినడానికి బాగుంటుంది అనుకుంటారు, కానీ దానిలోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. చిన్నప్పుడు మా అత్త వాళ్ళకి ఇవి పండేవి అనమాట. చేలో పండేవి మాకు పంపించేది. అప్పుడు తెలిసేది కాదు దీని విలువ. ఇప్పుడైతే ఇవన్నీ తినాల్సి వస్తుంది చేసుకొని. పెద్దవాళ్ళు ఉండి చేసి పెట్టినప్పుడు మనకు వాళ్ళ విలువే తెలియదు. ఇప్పుడైతే మనం చేసుకునేటప్పటికి అది దానికి మనకు చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి మీరు ఫేస్ చేశారా? మిక్సీ గిన్నెలో వేసుకున్నాం వీటిని. ఒక 3 ఇలాచి వేసుకుందాం. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ వేస్తే చాలు, చక్కగా పౌడర్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు దీనిలో ఈ బెల్లం వేసేసుకుందాం. పంచదార పాకం పట్టేటప్పుడు బెల్లం టేస్ట్ కోసం ఇలా వేసుకుంటాము. బెల్లంతో ఏమైనా చేసేటప్పుడు కూడా కొంచెం పంచదార అలా టేస్ట్ కోసం వేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. చూసారా, చక్కగా నలిగిపోయింది. బెల్లం కూడా తొందరగా నలిగిపోతుందండి, నువ్వులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. చూడండి, ఇది ముద్దకు వచ్చేస్తే సరిపోతుంది. అప్పుడు బెల్లం సరిపోయినట్టు మనకి. ఇలా మీరు బెల్లం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే బెల్లం సరిపోతుంది. ఇంకా మీకు డౌట్ ఏమైనా ఉంటే ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కొంచెం సర్వింగ్ బౌల్ అది ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత లడ్డు చుట్టేద్దాం. మంచి స్మెల్తో చాలా బాగుందండి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టుకోవడమే. దీనిలో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని చుట్టుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. మీకు నెయ్యి నచ్చితే నెయ్యి వేసుకొని చుట్టుకుంటే చాలా బాగా వస్తుంది, రౌండ్గా వస్తాయి అన్నమాట. మొత్తం ఇలా చుట్టేసుకోవడమే. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా, రెడీ అయిపోయింది. 1/2 కేజీ నువ్వులకి ఇన్ని రోజుకొకటి పిల్లలకి ఇస్తే చాలా బాగా తింటారు. ప్లస్ హెల్త్కి కూడా మంచిది కదా, కాల్షియం ఉంటుంది అంటారు. ఈ 15 డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయండి. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వంటలు కావాలంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.